తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతతో రాజకీయంగా చర్చ మొదలైంది. హైడ్రా తదుపరి టార్గెట్ పైన పలువుల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆక్రమణలను వదిలేది లేదని సీఎం రేవంత్ హైడ్రా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతల నిర్మాణాలపైన ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలకు సిద్ధమైంది. ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతల వెనక రాజకీయంపై హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో పాలనని పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజేశ్వరరెడ్డి కాలేజీలో అక్రమ నిర్మాణాలుంటే చెప్పండి, ఆయనే కూల్చేస్తారని హరీష్ సవాలు విసిరారు. పార్టీ మారడం లేదని, పల్లాను రాజకీయంగా ఎదుర్కోలేక టార్గెట్ చేశారని మండిపడ్డారు. పల్లా కాలేజీలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదని నీటిపారుదల రెవెన్యూ శాఖ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తు చేశారు. అన్ని అనుమతులున్నా సీఎం రేవంత్ కావాలనే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని హరీష్ రావు తెలిపారు. అక్రమ నిర్మాణాలని తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపై చూపించవద్దని హితవు పలికారు. తమ పార్టీ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డివి తప్ప రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ సీట్లు పెంచారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శలు చేశారు. కౌన్సిల్ చైర్మన్ కు చికెన్ గున్యా వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ హెల్త్ ఎమర్జెన్సీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదాని అన్నదాతలపై రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండ్ వైఖరి అని ఆరోపించారు.